హాయ్ హలో వెల్కమ్ టు మై కిచెన్. ఈరోజు మన కిచెన్లో పొటాటోస్తో పాప్స్ అండి. ఇవి మనకి బయట ఎక్కడైనా ఫ్రోజన్ మార్ట్స్లో దొరుకుతాయి. యాక్చువల్గా మనం పొటాటోస్తో చేసే ప్రతి కర్రీ అయినా ఫ్రై అయినా చిప్స్ అయినా చాలా బాగుంటాయి. ఇవి బయట క్రంచీ లోపల సాఫ్ట్తో చూడండి చాలా బాగుంటాయి. ఇప్పుడు నేను చూపిస్తున్న ప్యాకెట్ మీకు ఆన్లైన్లో కానీ మీ ఇంటికి ఎక్కడైనా దగ్గరలో ఉంటే ఈ పాప్స్ అనేవి దొరుకుతాయండి. చూడండి, ఇవి ఒక్కసారి మొత్తం మీరు అక్కడ ప్యాకెట్ చూడండి. ఒరిజినల్ చాయిస్ చిల్లీ గార్లిక్ పొటాటో పాప్స్ అండి. ఇందులో చిల్లీ గార్లిక్తో చాలా బాగుంటాయి. క్రంచీ పొటాటో నగ్గెట్స్ అంటారు. మనం ఇవి ఫ్రోజన్స్లో అంటే డీప్ ఫ్రిడ్జ్లో అవి పెట్టుకోవచ్చు. ఇవి మనకి బయట ఎక్కడైనా కూడా దొరుకుతాయి. మనం బయట ఈవినింగ్ టైమ్స్ జనరల్గా బయటికి వెళ్తే ఇలాంటివి మనకి చాలా ఆయిల్స్లో ఫ్రై చేసి ఇస్తారు. కానీ మనం ఇలాంటివి తెచ్చి పెట్టుకుంటే ఇవి ఎప్పుడు ఫ్రిడ్జ్లో ఉంటాయండి. స్టోరేజ్ చేసుకోవచ్చు 1 మంత్ వరకు. చూడండి, ఇవి మంచిగా ఆయిల్ అనేది హీట్ అయ్యాక ఇలా మనం ఆయిల్లో వేసి మంచిగా ఫ్రై చేస్తుండాలండి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టి చేయాలి. చూడండి, ఇవి మెల్లమెల్ల కలర్ అనేవి చేంజ్ అవ్వడం స్టార్ట్ అయితే చాలా క్రంచీగా క్రిస్పీగా సాఫ్ట్గా ఉంటాయి. మేమైతే చాలా తీసుకొస్తాం. మీ ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తే సడన్గా ఏదైనా చెయ్యాలి అన్నా, ఏమైనా ఇవ్వాలి, లేకపోతే పిల్లలకి స్నాక్స్గా మనం ఇంట్లో టీ టైం స్నాక్స్గా తీసుకోవాలి అన్నా కానీ చాలా అంటే చాలా బాగుంటాయి. మీరు ఒక్కసారి ఇవి ట్రై చేసి చూడండి. ఇలాంటివి మనకి ఇన్స్టామార్ట్లో కూడా దొరుకుతాయండి మనకి దగ్గరలో ఉంటే. ఇప్పుడు మనం ఇది ఒక బౌల్లో తీసుకొని మనకి సాల్ట్ అండ్ కొద్ది కారం మనకి ఎట్లా కావాలో అలా వేసుకొని మనం ఒక్కసారి మొత్తం కలుపుకోవాలి. చూడండి, కింద నుంచి పై వరకు ఒక్కసారి కలుపుకొని మంచిగా దానికి ఉప్పు కారం పట్టేస్తే టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు నేను చేసే రెసిపీస్తో పాటు బయట దొరికే సింపుల్ అండ్ టేస్టీ ఫుడ్ గురించి కూడా నేను మీకు చెప్తున్నాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ పొటాటో పాప్స్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. పొటాటో లవర్స్కి థ్యాంక్ యూ. బాయ్ ఫర్ వాచింగ్ మై వీడియో.